శ్రీ శ్రీ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి. ఈ గుడి చాలా శక్తివంతమైనటువంటిది. ఈ గుడి నంద్యాల కర్నూలు హైవేకి పోయే మార్గంలో కాలువబుగ్గ దగ్గర సైడుకు మీకు ఒక ఆర్చి కనిపిస్తుంది. శ్రీ శ్రీ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి అన్నటువంటి ఒక ఆర్చి కనిపిస్తుంది. ఈ ఆర్చి గుండా మనం వెళ్ళామంటే గుడి వస్తుంది. ఈ గుడి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ ఆర్చి గుండా గుడి వస్తుంది. ఈ రోడ్డు సింగిల్ రోడ్డే అయినా కూడా చాలా బాగుంది. ఈ దారిలో వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దారిలో వెళ్తూ ఉంటే కొండలు, గుట్టలు, పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి వేడిలో వెలిసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ దారి గుండా వెళ్తే మనకు దర్శనం ఇస్తుంది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతను కూడా గుడిని మీకు చూసేటప్పుడు అది ఎలా కట్టారో, ఎందుకు అంత విశిష్టత ఉన్నది అని మీకు తెలియజేస్తాను, చూడండి. హైవే నుంచి ఒకటే రోడ్డు అండి, చక్కగా వెళ్తే సరిపోతుంది. అలా వెళ్ళగానే మీకు గుడి దగ్గర ఒక బోర్డు కూడా పెట్టి ఉంటారు, శ్రీ శ్రీ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామికి దారి అని. అక్కడే మీకు వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి, బైకులు కానీ వెహికల్స్ కానీ పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్థలం ఉంటుంది. ఈ గుడిని ఉత్తరముఖంగా కట్టారు. ఉత్తరముఖానికి అధిపతి కుబేరుడు కనుక ఈ గుడికి ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటి గుడి. మీరు వీడియోలో చూస్తున్నటువంటిది గుడి బయటి భాగము. ఇది గుడి లోపలికి వెళ్ళే ద్వారము. అటు సైడ్ నుంచి కూడా మీరు లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా ద్వారాలు ఉన్నాయి. అన్ని దిక్కుల ద్వారాలు ఉన్నాయి గుడి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే గుడి ఎంతో విశాలంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా అమావాస్య రోజు భక్తులతో నిండిపోతుంది. అంత పవిత్రమైనటువంటి గుడి ఇది. అంత శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి గుడి. ఇది ఎందుకు అంత శక్తివంతమైనదో మీకు వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి శంకు చక్రాలతో, సిగముడితో, 2 కళ్ళతో మనకు దర్శనమిస్తాడు. ఎక్కడైనా మనకు ఆంజనేయ స్వామి ఒక కన్నుతోనే దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం 2 కళ్ళతో స్వామి దర్శనమిస్తాడు. సిగముడి కూడా ఉంటుంది స్వామికి. ఈ స్వామికి వెనక ఒక పెద్ద పుట్ట ఉందని కూడా చెప్తూ ఉంటారు. ఈ గుడి విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామికి శంకు చక్రాలు ఉండటము, 2 కళ్ళు ఉండటము, స్వామికి శిఖముడి ఉండటము, ఇది ప్రత్యేకత. ఈ గర్భగుడి వెనక ఒక పుట్ట ఉంది. ఈ గర్భగుడి నుంచి ఎదురుగా 160 అడుగుల దూరంలో ఇంకొక పుట్ట కూడా మీకు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంది. అది కూడా వీడియోలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ స్వామి గర్భగుడికి ఎదురుగా 160 అడుగుల దూరంలో ఇలా మీకు ప్రాంగణంలోనే, గుడి ప్రాంగణంలోనే అక్కడ పుట్ట కనిపిస్తుంది కదా, ఆ పుట్టను కూడా చూపిస్తున్నాను, చూడండి. ఈ గర్భగుడిలో ఉన్నటువంటి పుట్ట మనకు తెలియదు, కానీ ఇది మాత్రం మనకు కనిపిస్తుంది. ఇది పుట్టకు దారి చుట్టూ కంచె వేసి చుట్టూ అటువైపు ఇటువైపు మెట్లు పెట్టారు. ఎదురుగా కూడా మెట్లు ఉన్నాయి. కిందికి వెళ్ళి దర్శించుకోవచ్చు మనం ఈ పుట్టను. ఈ పుట్టకు 40 అడుగుల కింద సొరంగ మార్గం ఉందంట. ఈ సొరంగ మార్గం గుండా గర్భగుడిలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి ఒక దేవతా సర్పం తిరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ అందుకే నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఈ స్వామికి ఈ పుట్టకు ప్రదక్షిణ చేసుకొని తిరిగారంటే ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుతుందంట. ఈ పుట్టలో పాలు పోసి కోరికను కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అక్కడ శిలాఫలకంపై రాశారు. అది నిజమే. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా కోరికలు నెరవేరాయని చెప్తూ ఉంటారు. ఎటువంటి గ్రహదోషాలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఉంటే గుడికి ప్రదక్షిణ చేసి ఈ పుట్టలో పాలు పోస్తే నయమవుతాయి. ఇది చాలా శక్తివంతమైనటువంటి గుడి. ఈ గుడి చుట్టూ వెహికల్స్ తిప్పడానికి స్థలం కూడా ఉంటుంది. ఎవరైనా కొత్త వెహికల్స్ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఈ గుడి చుట్టూ తిప్పుకుంటారు. కొత్తగా కార్లు కానీ బైకులు కానీ తీసుకున్న వాళ్ళు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, ఎటువంటి దోషాలు ఉండకూడదని. ఈ గుడి చుట్టూ తిరగడానికి కూడా దారి చాలా బాగుంటుంది. చుట్టూ రోడ్డు ఉంటుంది. నీట్గా తిరగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి దోషాలు ఉండవని చెప్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారు సురక్షితంగా ఉంటారని వెహికల్స్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడి చుట్టూ తిరుగుతారు. అంత ప్రత్యేకత కలదు ఈ గుడికి. మీరు కర్నూలు నంద్యాల హైవే రోడ్లో ప్రయాణిస్తుంటే మటుకు ఖచ్చితంగా ఈ స్వామిని దర్శించుకోండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి గుడి. ఈ గుడి పెద్ద దూరంలో కూడా లేదు, దగ్గరలోనే ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దారి కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీరు
ఎప్పుడైనా ఎక్కడైనా సరే గుడిని దర్శించుకున్నప్పుడు ఆ గుడి యొక్క గాలిగోపురాన్ని మటుకు దర్శించుకోవాలి. ఎందుకంటే అలా గాలిగోపురాన్ని దర్శించుకోవడం వల్ల మనకు మళ్ళీ మళ్ళీ ఆ గుడిని దర్శించుకునే ప్రాప్తం కలుగుతుందంట. దీనినే మన వాళ్ళు పెద్దవాళ్ళు పునర్దర్శనం అంటారు. పునర్దర్శనం అంటే మళ్ళీ మళ్ళీ మనం ఆ గుడిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ బోర్డు పైన కూడా మీకు గుడి విశిష్టత గురించి రాశారు, చదవండి. ప్రతి ఒక్కరూ తప్పక దర్శించుకోవాల్సినటువంటి శ్రీ శ్రీ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.